Hi friends, welcome to my channel. Please like, share and subscribe to my channel. దాబా స్టైల్ పన్నీర్ మసాలా రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునేలా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ని వేసుకున్నాక ఈ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి పట్టేలా బాగా టాస్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులోకి 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 నుంచి 4 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ పన్నీర్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి హాఫ్ బౌల్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక 2 టమాటోస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా కూడా ఇలా మగ్గిన తర్వాత 10 నుండి 12 వరకు జీడిపప్పులను కూడా వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారే వరకు పక్కన ఉంచి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా పేస్ట్లా చేసుకున్నటువంటి టమాటో, జీడిపప్పు, ఆనియన్స్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంను 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ మిశ్రమం అంతా మగ్గిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలిపి మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా,
హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని 2 నిమిషాల వరకు ఈ మిశ్రమం అంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే మనకు ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మిశ్రమం అంతా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 30 సెకండ్ల పాటు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మనకు ఇలా దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే ఇంట్లోనే చాలా ఈజీగా దాబా స్టైల్ పన్నీర్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.